నమస్తే వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేయబోతున్నాం. వెరిఫై కేలీ హామిల్టన్ థీరం ఫర్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ అయితే ఇచ్చిండు. ఈ మ్యాట్రిక్స్ కి అయితే మనం కేలీ హామిల్టన్ థీరం అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత అండ్ యూజ్ ది థీరం టు ఫైండ్ ఏ ఇన్వర్స్. ఈ థీరం కేలీ హామిల్టన్ థీరం యూజ్ చేసి మనం ఏ ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఈ మ్యాట్రిక్స్ కి. ఈ మ్యాట్రిక్స్ కి మనం ఏ ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ జనరల్ గా అయితే మనం ఏ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ, ఇలా ఫైండ్ అవుట్ చేస్తామా? బట్ ఈ ప్రాబ్లం లో మనము కేలీ హామిల్టన్ థియరం యూస్ చేసి మనం ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే రాయండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ is ఏమైతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ఇక్కడ ఏ అనేది ఏంటి? ఇచ్చిన మ్యాట్రిక్స్. లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ. ఐ అనేది ఏంటంటే ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి మనకి 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇది. ఈ వాల్యూస్ అన్నిటిని పుట్ చేసి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ మ్యాట్రిక్స్ ఏంటి మనకి? 2 -1 1 -1 2 -1 1 -1 2 మైనస్ లాంబ్డా ఇంటూ 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1. దీన్ని అయితే ఫైండ్ అవుట్ చేయండి. 2 -1 1 -1 2 -1 1 -1 2. ఈ లాంబ్డా అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే లాంబ్డా 0 0 0 లాంబ్డా 0. ఇది మీరు ఇంటర్మీడియట్ లో చదివే ఉంటారు. ఏదైనా స్కేలర్ వాల్యూ ఏదైనా ఇక్కడ వాల్యూ ఉంటే దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి? ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఇది మల్టిప్లై అవుతుంది. బయట ఉన్న ఈ ఎలిమెంట్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మల్టిప్లై అవుతుంది. అర్థమవుతుందా? ఇదైతే మీరు ఇంటర్మీడియట్ లో చదివే ఉంటారు. తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయండి. సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ కి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. 2 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ లో లాంబ్డా ఇక్కడ లాంబ్డా ఉంది. లాంబ్డా -1 1 -1 2 మైనస్ లాంబ్డా -1 తర్వాత 1 -1 2 మైనస్ లాంబ్డా. ఇదైతే మనకి మ్యాట్రిక్స్ వచ్చింది. దీనికైతే డిటర్మినెంట్ అప్లై చేయండి. దేర్ఫోర్ దీనికి డిటర్మినెంట్ ఫైండ్ వచ్చింది. 2 మైనస్ లాంబ్డా -1 1 -1 2 మైనస్ లాంబ్డా -1 1 -1 2 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. మీరు ఎగ్జామ్ లో అయితే మీరు ఇంతంతా చేసే నెసరీ లేదు. ఇదంతా చేసే నెసరీ లేదు. ఎగ్జామ్ లో అయితే ఇదంతా చేయకండి, జస్ట్ టైం వేస్ట్ అంతే. డైరెక్ట్ గా చూడండి. డైరెక్ట్ గా ట్రిక్ ఏంటంటే ఎక్కడైతే మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయో అక్కడ మాత్రమే దీనికి సబ్ట్రాక్ట్ చేయండి. 2 మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే చూడండి, కావాల్సి ఉంటే కన్ఫ్యూజ్ అయితే 1 3 1 5 6 7 8 9 7. ఇది ఇచ్చాడు అనుకోండి మ్యాట్రిక్స్ అనేది. మీకు కన్ఫ్యూజ్ అవుతారని, ఇక్కడ అన్ని 2 ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? జస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఈ ఎలిమెంట్స్ మాత్రమే ఇది సబ్స్ట్రాక్ట్ చేయండి. దీంతో ఏమొస్తుంది? 1 మైనస్ లాంబ్డా. మిగతా ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉంటాయి. 6 మైనస్ లాంబ్డా 7 8 9. సపోజ్ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి. మైనస్ ఉంటే -7 మైనస్ లాంబ్డా ఇలా వస్తుంది. ఇదైతే డిటర్మినెంట్ ఇలా వస్తుంది. అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ ఎగ్జామ్ లో అయితే డైరెక్ట్ గా ఇలా రాసుకోండి. తర్వాత దీనికి డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఇంటర్మీడియట్ లో చదివే ఉంటారు కదా దీనికి ఎలా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలని. డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది ఏమొస్తుంది? ఇది ఇక్కడ మీరు ఆపరేషన్స్ యూజ్ చేసన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేస్తానన్నా ఫైండ్ అవుట్ చేయండి. దీనికి డిటర్మినెంట్ అని ఫైండ్ అవుట్ చేస్తే మనకి లాంబ్డా క్యూబ్ -6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 9 లాంబ్డా -4 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది.
ఇదైతే మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, ఇదైతే మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, బై కేలీ-హామిల్టన్ థీరం. మనకి కేలీ-హామిల్టన్ థీరం ఏం చెప్తుందంటే ఎవరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇట్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, ఎవరీ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, మనకి కేలీ-హామిల్టన్ థీరం ఏం చెప్తుందంటే ఎవరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే ఏంటంటే ఎక్కడైతే లాంబ్డా ఉంటుందో అక్కడ ఏ పుట్ చేయండి. అర్థమవుతుందో? ఎక్కడైతే లాంబ్డా ఉంటుందో ఈక్వేషన్ లో లాంబ్డా దగ్గర అంతా మీరు ఏ రీప్లేస్ చేయండి సరిపోతుంది. ఓకే, మనకి ఏమవుతుంది? a cube minus 6a square plus 9a minus 4 is equal to 0. ఇప్పుడు LHS is equal to RHS అని ప్రూవ్ చేస్తే మీకు కేలీ-హామిల్టన్ థీరం అనేది సాటిస్ఫై అయినట్టు. ఓకే, LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే LHS పార్ట్ అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ ఏ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఓకే, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ. ఓకే, ఏ మ్యాట్రిక్స్ ఏముంది మనకి? 2 -1 1 -1 2 -1 1 -1 2. ఓకే, దీన్ని మళ్ళీ 2 -1 1 -1 2 -1 ఇది 1 ఇది -1 1 -1 2. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు 6 -5 5 -5 6 -5 5 -5 6. ఓకే, ఇదైతే మ్యాట్రిక్స్ వస్తుంది. ఇదైతే మనకి ఏ స్క్వేర్. ఓకే, మళ్ళీ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఈక్వేషన్ లో మనకి ఏ క్యూబ్ కూడా ఉంది కాబట్టి ఏ క్యూబ్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఏ క్యూబ్ ఏమవుతుంది మనకి? ఏ స్క్వేర్ ఇంటూ ఏ అవుతుంది. ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం కదా. 6 -5 5 -5 6 5 5 -5 6. ఓకే, ఇంటూ ఏ 2 -1 1 -1 2 -1 1 -1 2. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు 22 -21 21 అండ్ -21 22 -21 21 -21 22. ఇదైతే మ్యాట్రిక్స్ వస్తుంది. మీకు ఏ క్యూబ్ వస్తుంది. అర్థమవుతుందా? తర్వాత ఈ వాల్యూస్ అన్నిటిని మీరు ఈక్వేషన్ LHS సైడ్ అయితే పుట్ చేయండి. ఇక్కడ దీంట్లో అయితే పుట్ చేయండి. ఓకే, LHS సైడ్ అయితే పుట్ చేయండి. LHS. ఓకే, LHS ఏమవుతుంది మనకి? LHS is equal to LHS సైడ్ అంతా పుట్ చేయండి. ఏ క్యూబ్ పుట్ చేయండి. 22 -21 21 -21 22 and -21 21 -21 22. తర్వాత ఏముంది మనకి? -6a square -6 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏముంది మనకి? a స్క్వేర్ 6 -5 5 -5 6 -5 5 -5 6. తర్వాత +9a ఉంది. +9 ఏ వాల్యూ ఎంత? 2 -1 1 -1 2 -1 1 -1 2. ఓకే, తర్వాత -4 ఇంటూ చూడండి, ఇక్కడ ఏమీ లేదు అనుకోండి, ఇక్కడ ఐడెంటిటీ ఉంది అని అర్థం. ఓకే, ఏమీ లేదు అనుకుంటే అక్కడ ఐడెంటిటీ ఉంది అని దాని మీనింగ్. ఓకే, 4 ఇంటూ -4 ఇంటూ ఐడెంటిటీ 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? దీన్ని అన్నిటిని సింప్లిఫై చేసుకోండి ఇప్పుడు. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటిని మీరు ఇప్పుడు సింప్లిఫై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 22 -21 21 -21 22 -21 21 -21 22. ఓకే,
ఇప్పుడు ఈ 6 అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి, 9 ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి, 4 ఇన్సైడ్ మల్టిప్లై చేసుకోండి. ఓకే, తర్వాత మనకి ఏమొస్తుందంటే ఈ అన్నిటిని సింప్లిఫై చేసుకోండి. నేను ఇది డైరెక్ట్ గా రాస్తున్నా. ఓకే, ఇక్కడ ఉంది. ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే -6 6 గా 36 -30 30. ఓకే, మైనస్ ఇంటూ తర్వాత -30 and 36 -30 and 30 -30 36. ఓకే, ప్లస్ ఈ 9 అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే 18 -9 9 -9 18 -9 9 -9 18 మైనస్ ఈ 4 అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే 4 0 0 0 4 0 0 0 4. ఓకే, ఇది ఇది 0 రాదు, మనం 0ని ప్రూవ్ చేస్తున్నాం కదా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది సింప్లిఫై చేసుకోండి. ఓకే, పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని రాసుకోండి. మనకి ఏమొస్తుందంటే 22 -36 +18 -4 and -21 +30 and -9 and -0. Then 21 -30 +9. తర్వాత -21 -30 -9. ఓకే, ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ లో ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకే, అడిషన్ ఆఫ్ ది మ్యాట్రిసెస్, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ది మ్యాట్రిసెస్, ఇది మీకు అంత కష్టమేం కాదు. ఓకే, ఇవన్నీ రాసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ సింప్లిఫై చేసుకోండి. చేసుకుంటే మనకి ఇదేమొస్తుంది? ఇప్పుడు ఇవన్నీ సింప్లిఫై చేసుకుంటే +4 వస్తుంది, +4. ఓకే, ఇవన్నీ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? ఇది 0. ఓకే, ఈ 0 ఈ 0 ఈ 0 అన్ని 0 వస్తాయి. ఓకే, అర్థమవుతుందా? ఇది మనకి RHS. ఓకే, చూడండి, LHS RHS అనేది ప్రూవ్ అయింది. ఓకే, ఇదైతే మనకి వెరిఫై అయింది. therefore Cayley-Hamilton theorem for a³ - 6a² + 9a - 4i = 0 is verified. ఇదైతే మనకి వెరిఫై అయింది. ఇప్పుడైతే మనము A ఇన్వర్స్ అయితే ఫైండ్ చేయాల్సి ఉంటుంది. నౌ ఫైండ్ A ఇన్వర్స్. ఓకే, A ఇన్వర్స్ అయితే ఫైండ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ ఈక్వేషన్ ఉంది కదా, a³ - 6a² + 9a - 4i = 0. ఇప్పుడు ఏం చేస్తామంటే మల్టిప్లై A ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? a³ A ఇన్వర్స్ -6a² into A inverse plus 9a into A inverse minus 4a inverse is equal to 0. ఓకే, అన్నిటిని సింప్లిఫై చేసుకోండి. ఈ 4a ఇన్వర్స్ అనేది చూడండి, 4a ఇన్వర్స్ అనేది ఈ సైడ్ పంపండి. ఏమవుతుంది మనకి? 4a ఇన్వర్స్ is equal to ఈ రెండింటిని సింప్లిఫై చేయండి. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే వస్తుంది a³ - 1 2 -6a plus ai వస్తుంది. ఓకే, that implies A inverse is equal to 1/4 a² - 6a plus 9i is the A inverse. ఇక్కడ వాల్యూస్ పుట్ చేయండి. 1/4 as it is ఉంటుంది,
ఇప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ అయితే ఇక్కడ వచ్చేసుకోండి. 6 మైనస్ 5 5 మైనస్ 5 6 మైనస్ 5 5 మైనస్ 5 6. ఓకే, తర్వాత మైనస్ 6 ఇంటూ ఏ వాల్యూ అంటే 2 మైనస్ 1 మైనస్ 1 2 మైనస్ 1 1 మైనస్ 1 2. తర్వాత ప్లస్ 9 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1. ఓకే, అన్నిటిని సింప్లిఫై చేస్తే మనకి 1/4. ఓకే, దీని అన్నిటిని సింప్లిఫై చేసుకోండి మీరు. మనకి ఏమొస్తుందంటే 3 1 మైనస్ 1 1 3 1 మైనస్ 1 1 3 అనేది మనకి రిక్వైర్డ్ ఏ ఇన్వర్స్. ఓకే, ఇలా మీరు కేలీ హామిల్టన్ థీరం యూస్ చేసి అయితే ఏ ఇన్వర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా మీరు ఏ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. ఓకే, చాలా సింపుల్ ఉంటుంది ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఒక థీరం యూస్ చేసి. ఓకే, మీకు ఇది కొంచెం ఓకే లెంతీగా అనిపిస్తుంది అంతేగాని ఈ ప్రాసెస్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి, తర్వాత లాంబ్డా దగ్గర ఏ రీప్లేస్ చేయండి. ఓకే, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయండి. సపోజ్ వెరిఫై అని అడిగితే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏ ఇన్వర్స్ అడిగితే మీకు ఏ ఇన్వర్స్ కావాల్సిన ఒకే టర్మ్ అయితే మీరు మల్టిప్లై చేసుకోవడమో లేకపోతే సబ్స్ట్రాక్ట్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసుకోండి. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్లో ఇక్కడ నాకు ఈజీగా ఇక్కడ ఈ ఈక్వేషన్లో అయితే ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్లో అయితే ఐడెంటిటీ ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను ఏ ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ ఐడెంటిటీ ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ వస్తుంది. ఓకే, ఇది మనకి తెలుసు. ఓకే, ఎనీ మ్యాట్రిక్స్ ఏదైనా మ్యాట్రిక్స్ మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మనకి సేమ్ అదే మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఓకే, ఇది తెలుసు కాబట్టి ఓకే నేను ఇక్కడ ఈ ప్లేస్లో మల్టిప్లై చేసిన మనకి ఈజీగా ఏ ఇన్వర్స్ వచ్చేస్తుంది. ఓకే, అందువల్ల నేను డైరెక్ట్గా ఏ ఇన్వర్స్ ఇక్కడ మల్టిప్లై చేసుకున్నా, రిమైనింగ్ అన్నీ మనకి ఓకే ఇలా మల్టిప్లై చేసుకుంటే ఇలా సింప్లిఫై అవుతుంది. ఓకే, ఇదే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.